శ్రీ మహాగణపతయే నమః. ఓం శివగురుభ్యో నమః. ఓం నమః శివాయ. ఈరోజు హస్త సాముద్రిక గురించి వివరిస్తాను. హస్త సాముద్రిక శాస్త్రం గురించి వివరిస్తాను. దీన్ని జీవిత రేఖ అంటారు, దీన్ని హార్ట్ లైన్ అంటారు, హృదయ రేఖ అంటారు, ఇది వివాహ రేఖ అంటారు. ఈ వివాహ రేఖ చివర రెండు చీలికలుగా చీలితే పెళ్ళి అయిన తర్వాత గొడవలు వస్తాయి. ఈ హృదయ రేఖ పైన వివాహ రేఖ రెండు చీలికలుగా ఉంటే పెళ్ళి అయిన తర్వాత గొడవలు ఇబ్బందులు వస్తాయి. లేదా ఇలా రెండు చీలికలుగా కట్ట అయినా సరే అదికలుగా ఉన్నా సరే ఈ వివాహ రేఖ బలం తక్కువగా ఉంటే గొడవలు వచ్చి ఇబ్బందులు వస్తాయి. పెళ్ళి అయిన తర్వాత గొడవలు వస్తాయి. వివాహ రేఖ కింద హృదయ రేఖను తాకిన విడాకులు తీసుకుంటారు. ఇది ఉదయ రేఖ, దీనిపైన ఉన్నది వివాహ రేఖ. ఈ వివాహ రేఖ కిందకు వచ్చి హృదయ రేఖను తాకిన పెళ్ళి అయిన తర్వాత విడాకులు తీసుకుంటారు. గొడవలు, కొట్లాటలు, ఇబ్బందులు, ఇలాంటి కోర్టు కేసులు ఇటువంటివన్నీ జరుగుతాయి. ఇది కుజదోషంగా చెప్పవచ్చు. విడాకులు తీసుకుంటారు. వివాహ రేఖ పైకి వెళ్ళినా ఇబ్బందులు వస్తాయి. అది కూడా మంచిది. ఈ వివాహ రేఖ పైకి వెళ్ళిన కొద్దిగా ఒంగును ఉన్న వివాహం అవటానికి ఇబ్బందులు వస్తాయి. దానికి కుజదోషంగా ఏర్పడతాయి. గొడవలు, ఇబ్బందులు, ఆటంకాలు, ఇంట్లో బాగోపోవడాలు, వెళ్ళిన పనులు ఎక్కడికెళ్ళినా సక్సెస్ అవ్వకపోవడం, మందంగా ఉండడము అన్నట్లో వెనకబడి ఉంటారు. అదే ఇంకా ఈ రేఖ పైకి వెళ్ళి చిటికినకి తాకిన వివాహ రేఖకు పైకి వెళ్ళి చిటికినకి తాకిన వివాహం అవ్వకపోవచ్చు, వివాహం చేసుకోను అంటాడు. అది బ్రహ్మచారి యోగంగా చెప్పవచ్చు. ఈ వివాహ రేఖలు ఇలా రెండు మూడు ఉంటాయి. వివాహం లేటుగా అవ్వచ్చు, లేదా 2-3 పెళ్ళిళ్ళు కూడా అవే అవకాశం కూడా ఉంటుంది. లేదా పెళ్ళి లేటుగా అవ్వడం, లేదా భార్య ఉండగా వేరే వాళ్ళని అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఇటువంటివి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. జీవిత రేఖ పైకి నుండి రెండు హార్ట్ రేఖకు కలిస్తే ఇది జీవిత రేఖ, ఇది హార్ట్ రేఖ అంటారు. ఈ రెండు రేఖలకి మధ్య రెండు నిలువు రేఖలు ఉంటే ఇబ్బందులు వస్తాయి. భార్యాభర్తలకి వివాహం అయిన తర్వాత సంసార జీవితంలో ఇబ్బందులు వస్తాయి. దాంపత్య సుఖము ఉండదు. శృంగారం పంచుకుంటారు, దాంపత్య సుఖము పొందలేరు. అప్పుడు పరాస్త్రీతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడము,
కొట్లాటలు గొడవలు ఇటువంటి జరిగే అవకాశం ఉంటుంది. ఈ జీవిత రేఖకు హృదయ రేఖకు ఆర్ట్ రెండు రేఖలకు రెండు నిలువు రేఖలు ఉన్న దాంపత్య సుఖము ఉండదు. ఓం శుభం భూయాత్. ఓం నమః శివాయ.